ఫాస్ట్ కార్డియో. సో సక్సెస్ఫుల్గా ఈ సీజన్లో ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఫినిష్ చేసుకున్నాం. సో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్లేస్, గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ అబౌట్ మై సెకండ్ కాంపిటీషన్, సో సెకండ్ కాంపిటీషన్ చాలా దగ్గరికి వస్తుంది, చాలా క్లోజ్. సో ఇంకా 6 days మాత్రమే టైం ఉంది నా సెకండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి ఈ రోజు నుంచి. సో ఈరోజు ట్యూస్డే, కమింగ్ మండే నా కాంపిటీషన్. సో రోజు డేట్ 6th, ఈరోజు 12th కాంపిటీషన్. ఇంకా జస్ట్ 6 days మాత్రమే టైం ఉంది నా సెకండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి. అది కూడా స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషనే. అండ్ వీక్ ట్రైనింగ్, కార్డియో, మ్యాక్సిమం ఎవ్రీథింగ్ అంతా సిమిలర్గా ఉంది. ఎక్కడ ఎలాంటి చేంజెస్ లేవు, చాలా బేసిక్ చేంజెసే. చెప్పాలంటే నా కాంపిటీషన్ అయిపోయింది కదా, వచ్చిన నెక్స్ట్ డే నుంచే మనం జిమ్ లైక్ డైట్ బ్యాక్ ఆన్ ఎవ్రీథింగ్. అసలు చెప్పంటే బ్రేక్ కూడా తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రైన్లో ఒక 5-6 hours నాకు ప్రాపర్గా మీల్ తీసుకోవడం అవ్వలేదు. సో ఆ కాంపిటీషన్ అయిపోయి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సో బ్యాక్ ఆన్ ట్రాక్. సో అక్కడ చీట్ మీల్స్ కానీ ఏవీ లేవు. సో చేంజెస్ అయితే ఏమీ లేదు. వీక్ కూడా చాలా మోడరేట్. సో ప్రజెంట్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ అనమాట, మీల్స్ కానీ అన్నీని. సో మీల్స్ ప్యాక్ చేసుకున్నాను ఈసారి కొద్దిగా డిఫరెంట్గానా. సో ఈచ్ బాక్స్లో 200 చికెన్ ఉంది, 100 రైస్ ఉంది, అండ్ 130 వెజిటేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇది నా వాటర్. సో అక్కడ ఒక బాటిల్ ఉంది. సో ఇది 2 times నేను జిమ్లో ఫినిష్ చేస్తాను. అండ్ ఇది ఇంటికి వచ్చిన తర్వాత టైం మధ్యాహ్నం 1 అవుతుంది. పీటీస్ అన్ని ఫినిష్ అయిపోయి. సో ఇప్పుడు నా వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఈరోజు నా ఫేవరెట్ బాడీ పార్ట్ బ్యాక్. సో బ్యాక్కి ఫస్ట్ ఎక్సర్సైజ్ నేను ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నది టీ-బార్ రోయింగే. సో టీ-బార్ రోయింగ్తో బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో టోటల్ 5 sets చేశాను టీ-బార్ రోయింగ్. అండ్ లాస్ట్ సెట్ డ్రాప్ సెట్ చేశాను. అండ్ కొద్దిగా టఫ్ అనిపించింది ఎందుకంటే డిప్లీషన్లో ఉన్నాము. అండ్ దాంతో పాటు నేనే ప్రతిసారికి వెయిట్ కింద పెట్టి తీయాలి. సో ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేయడం కదా, కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది. బట్ ఫినిష్ చేశాను. ప్రతి డ్రాప్ సెట్కి 5 రిపిటేషన్స్ చేసుకుంటూ వచ్చాను. సెకండ్ ఎక్సర్సైజ్ మిషన్ రోయింగ్ చేశాను, వైడ్ గ్రిప్. ఇది కూడా 4 sets చేశాను. థర్డ్ ఎక్సర్సైజ్ అండ్ ఇది కూడా రోయింగ్ మూమెంటే. ఈ స్కెడ్యూల్లో ఇది నా లాస్ట్ రోయింగ్ మూమెంట్. సీటెడ్ రోయింగ్ చేశాను. ఇది కూడా వైడ్ గ్రిప్పే. అండ్ టోటల్ 4 sets చేశాను ఇది కూడా. టోటల్ 3 రోయింగ్ మూమెంట్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత పుల్ డౌన్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ పుల్ డౌన్ మూమెంట్ వైడ్ గ్రిప్ ఫ్లాట్ పుల్ డౌన్ చేశాను 4 sets. తర్వాత క్లోజ్ గ్రిప్ పుల్ డౌన్ చేశాను. ఇది 5 sets పర్ఫామ్ చేశాను. బ్యాక్ ఇది నా లాస్ట్ ఎక్సర్సైజ్. స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ చేశాను వైడ్ బార్ యూజ్ చేసి. ఇది టోటల్ 7 sets FST7 స్టైల్లో పర్ఫామ్ చేశాను. నేను వీక్కి బ్యాక్ వర్కౌట్ 2 times చేస్తాను. సో ఒక బ్యాక్ డే మొత్తం వైడ్ గ్రిప్ డామినేషన్ ఉంటుంది, ఒక బ్యాక్ డే మొత్తం క్లోజ్ గ్రిప్ డామినేషన్ ఉంటుంది. సో ఈరోజు వైడ్ గ్రిప్ డామినేషన్ బ్యాక్ డే. అండ్ వీక్లో ఫస్ట్ బ్యాక్ డే రోజు నేను హ్యామ్స్ట్రింగ్స్ కూడా కలిపి చేస్తాను. సో హ్యామ్స్ట్రింగ్కి ఒక 3 వేరియేషన్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ హ్యామ్స్ట్రింగ్స్కి సీటెడ్ కర్ల్స్ చేశాను. టోటల్ 4 sets చేశాను. 4 sets అండ్ లాస్ట్ సెట్ డ్రాప్ సెట్ ఇది. తర్వాత స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేశాను. ఇది కూడా 4 sets.
లాస్ట్ ఎక్సర్సైజ్ హిప్ థ్రస్ట్ చేశాను. టోటల్ 5 సెట్స్ చేశాను ఇది. సో టోటల్గా మనం ఈరోజు బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఫినిష్ చేసుకున్నాం. తర్వాత కార్డియో ఒక 45 మినిట్స్ చేశాను. సో పోస్ట్ వర్కౌట్ మీల్ రెడీ అయిపోయింది. చికెన్, రైస్ అండ్ వెజిటేబుల్స్. సో జిమ్కి అయితే టోటల్ 3 మీల్స్ క్యారీ చేశాను కదా, ఆ 3 మీల్స్ ఫినిష్ చేసిన తర్వాత వర్కౌట్ చేశాను. సో ఇది నా 4th మీల్. ఇంకా ఒక 2 మీల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అప్పుడు అసలు కుదరలేదు. ఎందుకంటే ప్యాకింగ్ ఇదంతా, నా తర్వాత ట్రైన్ చాలా లేట్ అయ్యింది అండ్ మనం అక్కడ కాంపిటీషన్ దగ్గర ఫుడ్కి కొద్దిగా ఇబ్బంది అయింది. తర్వాత కాంపిటీషన్ దగ్గర చాలా హడావిడి అండ్ రిటర్న్ జర్నీలో కూడా చాలా చాలా సఫర్ అయ్యాము. సో అది పెద్ద హెక్టిక్ ట్రిప్. సో అక్కడెక్కడ నాకు స్పేస్ దొరకలేదు ఇది షేర్ చేసుకోవడానికి. అండ్ మన కమింగ్ అప్ వీడియో, నెక్స్ట్ వీడియో కూడా సో కాంపిటీషన్, ట్రావెలింగ్ ఇదే ఉంటుంది. సో అక్కడ కూడా నాకు తెలిసి అక్కడ స్పేస్ దొరకదు. సో అందుకని చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే సో కాంపిటీషన్ టైంలో కానీ, ప్రెప్ టైంలో కానీ, ఆఫ్ సీజన్ టైంలో కానీ, సో నా మెంటాలిటీ కానీ, నా థాట్ ప్రాసెస్ అది ఎలాగ ఉంటుందని చెప్పి షేర్ చేసుకుందామని చెప్పి. సో చెప్పాలంటే చిన్నగా ఇది నా ఛాంపియన్ మెంటాలిటీ. సో ఎలాగ ఉంటుందండి అండ్ నేను ఎలా డెవలప్ చేసుకున్నాను దీన్ని, సో జస్ట్ ఒక కొద్దిగా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ నేను డిఫరెంట్ లెవెల్ కాంపిటీషన్స్ చేశాను. డిస్ట్రిక్ట్ చేశాను, స్టేట్ చేశాను అండ్ నేషనల్స్, ఎన్పిసి నేషనల్స్ చేశాను. తర్వాత షేరు ఒకసారి చేశాను, అమెచూర్ పేరు 2 సార్లు చేశాను. ఇన్ని కాంపిటీషన్ చేసినప్పుడు నేను ఎక్కడా కూడా విన్ లాస్ అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. లైక్ నేను గెలుస్తాను, ఓడిపోతానని చెప్పి నేను ఎక్కడా ఆలోచించలేదు. సీరియస్గా నేను రోడ్ టు ద స్టేజ్ ఎపిసోడ్ చేశాను కదా, అక్కడ కూడా నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, విన్ కానీ, లాస్ కానీ, ప్రో కార్డ్ కానీ ఎక్కడా నా మైండ్లో ఉండదని చెప్పి. నాకు కాంపిటీషన్ చేయడం ఇష్టం. నేను వెళ్తాను, కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తాను. ఆ స్టేజ్, అట్మాస్ఫియర్, ఆ గ్రీన్ రూమ్ ఇదంతా నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సో నేను పార్టిసిపేట్ చేస్తాను, లైక్ వచ్చేస్తాను అండ్ మళ్ళీ వాట్స్ నెక్స్ట్, సో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాను. సో ఈ ప్రాసెస్ కానీ, ఈ జర్నీ, సో నేను దీన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ చెప్పాలంటే ఇది నేను ఎలా డెవలప్ చేసుకున్నాను. సో అండ్ ఇది చాలా మంచిది కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి, లైక్ కాంపిటీషన్, లైక్ ఇన్ జనరల్ లైఫ్లో ఇది చాలా చాలా మంచిది. సో నేను ఎలా డెవలప్ చేసుకున్నానంటే ఇది నాకు రీడింగ్ హ్యాబిట్ ఉంది. నేను బుక్స్ చదువుతాను. ప్రజెంట్ చదవట్లేదు ఎందుకంటే చాలా తక్కువ టైం నేను బుక్స్ కేటాయిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రెప్ ఇది, ఈ మీల్స్ కుక్ చేసుకోవడం, జిమ్, ట్రావెలింగ్, సో దీనికే చాలా చాలా ఎక్కువ టైం అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను చాలా తక్కువ టైం కేటాయిస్తున్నాను. బట్ 2021 ముందు నేను చాలా ఎక్కువ బుక్స్ చదివేవాడిని. నేను ఒకసారి నా ముందు వీడియోలో కలెక్షన్ కూడా నేను చూపించాను, ఆ బుక్స్ కలెక్షన్స్. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే కోవిడ్ టైంలోని ఇంట్లో ఉండేవాడిని, చాలా ఎక్కువ లేజర్ టైం ఉండేది కాబట్టి బుక్స్ని ఆర్డర్ చేయడం, చదవడం, సో చాలా బుక్స్ ఆర్డర్ చేయడం, చదవడం, సో ఇదే జరిగేది అనమాట కోవిడ్ టైంలోని. సో ఇలాగా నేను భగవద్గీత చదువుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో స్టార్ట్ చేశాను, సో ఫినిష్ చేశాను అది. సో అది ఫినిష్ అయ్యేసరికి నాలో చాలా చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను నేను. లైక్ నా పర్సనాలిటీలో కానీ, లైక్ నా మాట్లాడే పద్ధతిలో కానీ, లైక్ బిహేవియర్లోని, లైక్ చాలా చాలా థాట్ ప్రాసెస్లోని చాలా చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. అండ్ చాలా తీసుకొని ఎగ్జాంపుల్స్ నేను లైఫ్లో అప్రోచ్ చేయడం కానీ, లైక్ కాంపిటీషన్స్కి, సో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది నాకు భగవద్గీత. సో ఇప్పుడు కూడా నేను జస్ట్ రివైజ్ చేసుకుంటూ ఉంటాను. లైక్ ఎక్కడైనా కోట్స్ అవి కనబడితే షేర్ చేసుకుంటూ ఉంటాను, లైక్ ఇన్స్టాగ్రామ్లోని. సో అలాగా. సో ఇందులోని భగవద్గీతలో లైక్ నేను బాగా ఎక్కువ కాంపిటీషన్స్కి చాలా ఇన్స్పిరేషన్గా, నేను కాంపిటీషన్ బాగా మోటివేట్గా లైక్ స్టిక్ చేసి ఉంచిన ఒక వర్స్ ఏంటంటే, యూ హ్యావ్ రైట్ టు వర్క్ బట్ నెవర్ టు ద ఫ్రూట్ ఆఫ్ యువర్ యాక్షన్ అని చెప్పి. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మనం రిజల్ట్స్ కోసం వర్క్ చేయకూడదు, నీ పనిని నువ్వు లవ్ చేయి, నువ్వు చాలా అంతే. సో రిజల్ట్స్ కోసం ఎప్పుడు నువ్వు వర్క్ చేయగా అని చెప్పి. సో ఇది నాకు చాలా నచ్చింది అండ్ చాలా చాలా మోటివేట్ చేసింది అండి. ఇది జస్ట్ ఏదో ఒక్కసారి చదివినప్పుడు కాదు, లైక్ నాకు గుర్తొచ్చినప్పుడల్లా లైక్ జస్ట్ నాలో ఉండిపోయింది అంతే చెప్పాలంటే. సో అప్పటి నుంచి నేను ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను.
మన నేను అప్లై చేసింది నేను చేసే ఫీల్డ్కి నేను దాన్ని అప్లై చేశాను. ఈ కాంపిటీషన్స్ దీనికే నేను అందుకని నేను ఎప్పుడు టైర్డ్ ఫీల్ అవ్వను. లైక్ ఈ ప్రెప్ ఇదంతా నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను. లైక్ ఎర్లీ మార్నింగ్ లెగడం, మీల్స్ కుక్ చేసుకోవడం. ఇక్కడ నేను చాలా ఎర్లీ మార్నింగ్ లెగిస్తాను, 4 o'clock లెగిస్తాను. అప్పుడు నేను ఫాస్టింగ్ కార్డియో చేస్తాను. సో ఇవన్నీ నేను చాలా చాలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. జిమ్కి వెళ్ళడం, జిమ్లో చాలా టైం స్పెండ్ చేస్తాను. వెయిట్ ట్రైనింగ్ చేయడం కానీ, అండ్ మీల్ ప్రెప్లోనే ఎస్పెషల్లీ మీల్ ప్రెప్ ఇలాంటి ప్రెప్ టైంలోని, అండ్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ప్రెప్లోని కాంపిటీషన్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. కుక్ చేసుకోవడానికి కూడా ఎనర్జీ ఉండదు. సో ఇలాంటి టైంలో కూడా సో లైక్ నేను అంత సూపర్ హైపర్ యాక్టివ్గా ఉండకపోయినా సరే వీక్నెస్ ఉంటుంది. బట్ ఎప్పుడు లైక్ లేజీగా ఫీల్ అవ్వను అనమాట. బట్ ప్రతిదీ అబ్బా చెయ్యాలా అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవ్వను. లైక్ ఎవ్రీథింగ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూట్యూబ్ కూడా అంతే. సో యూట్యూబ్ కూడా నేను అప్లై చేశాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇయర్స్ అవుతుంది, 1.5 years అలాగా. బట్ నేను అనుకున్న సక్సెస్ రాలేదు. అండ్ నా మిస్టేక్ కూడా ఉంది, చాలాసార్లు బ్రేక్ తీసుకున్నాను. బట్ నేను ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదు. బట్ చాలా హ్యాపీగా ఉంటాను అనమాట క్రియేట్ చేయడానికి. లైక్ ఇప్పుడు ఈ మైక్ ఇది కనెక్ట్ చేయడం కానీ, ఇక్కడ లైట్ ఫిక్స్ చేయడం కానీ, సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను. లైక్ జస్ట్ చేసుకెళ్ళిపోతాను అంతే. సో అవుట్కమ్ అనేది నేను ఎప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యూట్యూబ్ నుంచి కూడా. సో వచ్చింది, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అండ్ కాంపిటీషన్ కూడా అంతే. సో వచ్చింది, ఫస్ట్ ప్లేస్ విన్ అయ్యాను, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అది ఏ ప్లేస్ అయినా సరే నేను హ్యాపీగా ఉంటాను అంతే. అండ్ మీరు అనుకోవచ్చు మరి అలాంటప్పుడు కాంపిటీషన్స్ చేయడం ఎందుకని చెప్పి. నా పాయింట్లో కాంపిటీషన్స్ ఏంటంటే ఒక సెలబ్రేషన్ నాకంతే. ఎందుకంటే నేను కష్టపడతాను కదా. లైక్ నేను ఈ కాంపిటీషన్, ఈ ప్రెప్ కోసం డిసెంబర్ నుంచి కష్టపడుతున్నాను. సో ఒకరోజు మొన్న ఒక సెలబ్రేషన్, లైక్ ఒక నైట్ ఒక సెలబ్రేషన్, కాంపిటీషన్ అదంతే. సో మళ్ళీ అప్పుడు ఇంకో కాంపిటీషన్, ఒక సెలబ్రేషన్. సో ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేశాను కదా, దానికి ఒక సెలబ్రేషన్ అంతే. సో అంతకు మించి సో ఇంకా వేరే ఇది కాంపిటీషన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయను. అండ్ నాకు కూడా లైక్ జస్ట్ ఒక పర్ఫార్మెన్స్, దాన్ని నేను స్టేజ్ మీద చూసుకుంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది. లైక్ ఇంప్రూవ్ అయ్యానా లేదా, సో ఇవన్నీ తెలుస్తాయి. అండ్ చెప్పా కదా, ఈ విన్ లాస్ అనేది ఎప్పుడు నేను పట్టించుకోను. అండ్ నా పాయింట్లోని నేను చాలా స్ట్రాంగ్గా ట్రస్ట్ చేసేది ఏంటంటే, సక్సెస్ అంటే నా పాయింట్లోని జస్ట్ నీకు నచ్చింది చేయడం అంతే. సో అంతకు మించి ఇంకేమీ లేదు. సో నేను నచ్చింది చేయడం, నేను హ్యాపీగా ఉంటే అంతకన్నా సక్సెస్ ఇంక లైఫ్లో ఏమి ఉండదు. సో ఎవ్రీ సింగిల్ డే నేను మార్నింగ్ లెక్కింగ్ డే నుంచి నైట్ పడుకున్నంత వరకు నాకు నచ్చిందే నేను చేస్తున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. సో ఇంకేవి నేను ఆలోచించలేదు. మనీ అండ్ ఫైనాన్షియల్ థింగ్ అంటే సో లైక్ ఎవ్రీథింగ్. సో నీకు నచ్చింది నువ్వు చేయి, లైక్ యూనివర్స్ అదే పుష్ చేస్తుంది. సో నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. లైక్ నాకు నచ్చింది నేను చేస్తున్నాను. జస్ట్ అంత అర్న్ చేయకపోయినా సరే, సో నాకు ఎంత కావాలి నేను అర్న్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్. ట్రైనింగ్స్ నుంచి కానీ, ఆన్లైన్ ట్రైనింగ్స్, ఆఫ్లైన్. సో దీని నుంచి నేను అర్న్ చేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ విత్. అంతకు మించి నేను ఎక్కువ ఏం థింక్ చేయలేదు అనమాట ఫైనాన్షియల్గా. బట్ ఈ ఈ ఈ ఈ ప్రాసెస్ కానీ, ఈ మెంటాలిటీ ఇప్పుడు నేను నా ఛాంపియన్ మెంటాలిటీ అనుకుంటాను అనమాట. సో ఎప్పుడు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో జస్ట్ వర్క్ చేయండి. సో కాంపిటీషన్కి వెళ్ళిపోదాం, అక్కడ విన్ అయిపోవాలి, ఆ మెడల్ కొట్టేయాలి, ఆ ప్రో కార్డ్ వచ్చేయాలి. సో అలా కాకుండా జస్ట్ వర్క్ ఫర్ ఇట్. సో నువ్వు బాగా వర్క్ చేయి, హ్యాపీగా వర్క్ చేయి. సో జస్ట్ బీ పాజిటివ్. సో ఆటోమేటిక్గా అలాగే జరుగుతుంది. సో నా పాయింట్లో అయితే నాకు అలాగే జరిగింది. సో నేను ఎప్పుడు లైక్ విన్ అయిపోవాలని చేయలేదు. బట్ అలాగే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ షేరు నేను త్రీ times కంప్లీట్ చేశాను. నేను చాలా మనీ స్పెండ్ చేశాను ఈచ్ టైం షేరు ట్రావెలింగ్లో కానీ, ఎంట్రీ ఫీలో కానీ. సో దాని నుంచి నాకు ఏమీ రాలేదు. బట్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను ప్రతి వీడియోలో, చాలా వీడియోస్లో నేను షేర్ చేసుకోవచ్చు. లైక్ అంత పెద్ద కాంపిటీషన్స్లో నేను కంప్లీట్ చేశాను, అంత పెద్ద అథ్లీట్స్తో నేను కంప్లీట్ చేశాను అని చెప్పి. సో నాకు అది జస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నేను హ్యాపీనెస్ కోసమే చేస్తాను ఇది. అండ్ చెప్పాను కదా, అంతకన్నా మించి సక్సెస్ ఇంకా లైఫ్లో ఇంకేం ఉండదు. జస్ట్ నా మైండ్లో ఉన్నది నేను అలా షేర్ చేసుకోవాలని అంతే. జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. అంతేగాని ఏదో మోటివేషన్ స్పీచ్ ఇచ్చేద్దామని చెప్పి కాదు. సో అయిపోయింది. 3 meals ఫినిష్ చేశాను. ఇంకొక 3 meals ఉన్నాయి. సో సేమ్ అదే ఉంటుంది. ఈచ్ మీల్లో 100 grams రైస్ ఉంటుంది, 200 grams చికెన్ ఉంటుంది అంతే. సో ఈ వీడియో అంతే, చాలా చిన్న వీడియో. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్
నా నెక్స్ట్ కాంపిటీషన్ కోసం అనౌన్స్ చేయడానికి. అండ్ ఇప్పుడు చెప్పా కదా నా టైప్ ఆఫ్ ఛాంపియన్ మెంటాలిటీ షేర్ చేసుకుందాం అని చెప్పి. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని, అండ్ కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో సో మీరు ఏమనుకుంటున్నారు అన్నది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.